హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 51. అంజలి ఆర్యను దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తూ అతని వైపుకు కోపంగా చూసింది. ఏం చేస్తున్నావు ఆర్య అని ఆమె గొంతులో హెచ్చరిక ధ్వనించింది. అతని చూపులు ఉలికిపోయిన సీరా బుడ్డిలా నల్లగా లోతుగా ఉన్నాయి. అతని పళ్ళు పటపటా కొరుకుతూ, అంజలి నీకు ఒక మగాడు అవసరం ఉంటే నీ కోరిక నేను తీర్చగలను అని గర్జించాడు. అంజలి బుర్ర గిర్రున తిరిగింది. ఈ మనిషి మాట్లాడుతున్న ఈ పిచ్చి ఏంటి? అప్పుడే టంగ్ అనే శబ్దంతో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. బయట నిలబడి ఉన్న కొందరు హోటల్ అతిథులు వారిద్దరూ అంత సన్నిహితంగా ఉండడం చూసి నోరు ఎల్లబెట్టి చూస్తున్నారు. వెంటనే అంజలి తన మీదున్న అతన్ని దూరంగా నెట్టేసి లిఫ్ట్ లో నుంచి పరుగులాంటి నడకతో బయటకు వచ్చేసింది. ఈ రాత్రి అతనే కదా తనను కాపాడింది. అందుకే ఈ ఒక్కసారికి అతన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది. ఇక తర్వాత అంజలి ఇంటికి వెళ్ళడానికి ఒక టాక్సీ పిలుద్దామని చూసింది. కానీ ఆ సమయంలో హోటల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక టాక్సీ కూడా కనిపించలేదు. ఆమె తన ప్రయాణం కోసం ప్రధాన రహదారి వైపుకు నడుద్దాం అనుకుంటూ ఉండగా వెనక నుండి ఒక గంభీరమైన ఒక వ్యక్తి గొంతు వినిపించింది. నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. వద్దులేండి, మీకెందుకు శ్రమ? అంజలి అతని వైపుకు తిరిగి చూస్తూ జవాబిచ్చింది. ఎందుకు అంత నమ్మశక్యంగా లేదా నేను నీకు? అదే కోపంగా ఆమె చేతిని తన పెద్ద చేతితో పట్టుకుని తన కారు వైపుకి లాక్కెళ్లాడు. ఆమె విడిపించుకోలేక అతనితో పాటు కారు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అతను ముందు సీటు తలుపు తెరిచి ఆమెను లోపలికి నెట్టాడు ఆర్య ఒక్కసారిగా. అంజలి ఇంకేమీ చేయలేక నిస్సహాయంగా వాదించలేక లోపల కూర్చుంది. ఈ రాత్రి ఆమెకు ఇప్పటికే తెగినని ఆశ్చర్యకరమైన సంఘటనలు అయితే జరిగాయి. దాంతో ఆమె కాళ్ళు ఒక్కసారిగా వణుకుతున్నాయి. శరీరంలో శక్తి అంతా అయిపోయినట్లు అనిపించింది అంజలికు. ఏదో గుర్తొచ్చినట్లు ఆమె వెంటనే తన ఫోన్ తీసి చూసుకుంది. అతను ఇంకా జవాబు ఇవ్వలేదు. ఆ క్షణంలో ఆ మనిషి తన ప్రపంచం నుండి శాశ్వతంగా మాయమైపోవాలని, మళ్ళీ ఎప్పుడు కూడా కనిపించకూడదని ఆమె నిజంగానే కోరుకుంది. ఆర్య కారును ఎక్కువ దూరం నడవక ముందే అంజలి ఫోన్ మోగింది. అది నిఖిల్ నుండి వచ్చిన ఫోన్. అంజలి ఫోన్ ఎత్తింది. హలో నిఖిల్. అంజలి మాట్లాడడం ముగించగానే ఒక పొదునైన చూపు తన మీద పడ్డాన్ని ఆమె గమనించింది. హలో అంజలి, నువ్వు ఫోన్ చేసావా? ఇప్పుడే కొంచెం పనిలో ఉండి నేను చూసుకోలేదు. నిఖిల్ గొంతు చాలా క్షమాపణ కోరుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు పర్వాలేదులే, దాని గురించి పట్టించుకోకు. పొరపాటున బటన్ నొక్కాను. అంజలి వీలైనంత సహజంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. రేపు మధ్యాహ్నం నేను కలుస్తాను. అప్పుడు మనం కలిసి మధ్యాహ్నం లంచ్ చేద్దాం. తప్పకుండా. అయితే రేపు మధ్యాహ్నం కలుద్దాం. నన్ను గుర్తు చేసుకున్నావా? నేను నిన్ను చాలా గుర్తు చేసుకున్నాను. నిఖిల్ అవకాశాన్ని వాడుకుని తన మనసులోని మాట చెప్పాడు. సరే, రేపు కలుద్దాం. అంజలి నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. ఆమె తన ఫోన్ ని తిరిగి బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉండగా ఆమె పక్క నుండి ఒక గంభీరమైన అసంతృప్తిగా ఉన్న గొంతు అడిగింది. అంటే సహాయం కోసం నువ్వు మొదట ఫోన్ చేసింది నిఖిల్ కా? అంజలి ఆశ్చర్యపోయింది, కానీ నిజాయితీగా తలూపింది. అవును, కానీ నిఖిల్ ఫోన్ ఎత్తలేదు. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు గుర్తొచ్చేది మొదటి వ్యక్తిని నేను కాదు, నిఖిలా? ఆ వ్యక్తి నిర్ధారణ కోరుతున్నట్లుగా మళ్ళీ ప్రశ్నించాడు. ఈ రాత్రికి మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ అతను చేసిన సహాయానికి అంజలి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉంది. నాకు ఎలా కృతజ్ఞతలు చెప్పబోతున్నావు? ఆర్య ఆమె వైపుకు తిరిగి అర్థవంతమైన చూపు చూస్తూ అడిగాడు. అంజలి పెదవులు బిగించి, మీకు భోజనం పెడతాను. అలా అయితే సరే. రేపు నిఖిల్తో మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని రద్దు చేసుకో. దానికి బదులుగా నాకు భోజనం పెట్టు. ఆ వ్యక్తి కావాలని అన్నాడు. అంజలికి అయోమయంగా అనిపించింది. ఇతను రేపటి గురించి ఎందుకు పట్టుబడుతున్నాడు? సరే సరే, నిఖిల్ కి రాత్రి భోజనానికి భోజనం అరేంజ్ చేస్తాను. కాబట్టి మధ్యాహ్నం మీతోనే. అంజలి తన ప్రాణలిగను మార్చుకుంది. అనూహ్యంగా ఆమె చేసిన ఈ ఏర్పాటు అతనికి మరింత కోపం తెప్పించింది. అంటే నీకు నాకంటే నిఖిల్ ముఖ్యమా అని అతను వెటకారంగా అడిగాడు. అంజలికు ఆర్య చెప్పిన మాటలకు మాటలు రాలేదు. ఈ మనిషికి ఎందుకంత అసూయ? నాకు నిఖిల్ కొన్ని సంవత్సరాలుగా తెలుసు, కానీ నాకు ఆర్యకు పరిచయం అయ్యి కొద్ది కాలమే అయ్యింది. అంతేకాకుండా నిఖిల్ అతని బంధువు కదా. మరి ఇతని సమస్య ఏంటి? అంజలి విసుగ్గా నిట్టూర్చి చిరునవ్వు నవ్వింది. సరే అయితే ఆర్య గారు, ఇలా చేద్దామా? రేపు మధ్యాహ్నం రాత్రి భోజనం రెండు మీకే భోజనం పెడతాను. ఇప్పుడు రోజంతా తనకే కేటాయించాను కదా, మరి ఇకనైనా సంతోషిస్తాడు కదా.
అయితే అంజలి బలవంతంగా అంటున్నట్టుగా ఉన్న ఆ మాటలు అతని మనసును ఏమాత్రం మార్చలేకపోయాయి. పైగా ఆమె తనకు ఇష్టం లేకుండానే భోజనం పెట్టడానికి ఒప్పుకుందని ఆర్య కనిపించింది. ఆ వెధవని పోలీసులకు అప్పగించకుండా ఎందుకు వదిలేశావు? అసలు ముందు నువ్వు ఆ హోటల్కి ఎలా వెళ్ళావు? ఆర్య కారణం తెలుసుకోవాలని ఇంకా పట్టుబట్టాడు. అంజలి మామూలుగానే అబద్ధం చెప్పింది. నన్ను మోసం చేసి ఆ హోటల్కి తీసుకెళ్లారు. నాకు ఆ మనిషి ఎవరో కూడా తెలీదు. అయితే నిన్నెవరు మోసం చేశారు? భోజనం చేసేటప్పుడు పరిచయమైన ఒకరు. అంటే అతనితో నీకు అవసరం పడిందా? ఆర్య ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇక కదలడం తన వల్ల కాదని అంజలి గొణుగుతూ అవును అని అంది. ఇది గుర్తుపెట్టుకో అంజలి, నీకు ఎలాంటి అవసరం వచ్చినా వేరే ఎవరిని అడిగే ముందు నన్నే అడగాలి. ఇక కనీసం నేను నీకు దొంగచాటుగా ఎలాంటి హాని చేయను అని ఆర్య గుర్తు చేశాడు. అతనితో ఏకీభవించడానికి అంజలి అంత సిద్ధంగా లేదు. ఎందుకంటే అతను చాలాసార్లు తన మీద చేయి చేసుకున్నాడు. ఇక కావాలనుకుంటే అతన్ని కూడా బాధితుని చేయగలదు. సరే అలాగే అని అంజలి మాట వరుసగా చెప్పింది. ఆర్యక ఆ విషయం గురించి ఆలోచించిన కొద్దీ ఆ సన్నాసిని అలా వదిలేసినందుకు కోపం పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడే ఆర్య ఫోన్ మోగింది. ఇక దాని మీద కావేరి పేరు కనిపించింది. అతను కాల్ ఎత్తలేదు. కేవలం దాని వైపుకు చూస్తూ ఉండిపోయాడు. కానీ కావేరి పేరు చూడగానే అంజలి కళ్ళలో అసహ్యం మెరిసింది. రింగ్ టోన్ ఇంకా మోగుతూనే ఉంది. కానీ ఆర్య కాల్ ఎత్తడానికి కదలలేదు. దానికదే ఆగిపోనిచ్చాడు. కాల్ ఎందుకు ఎత్తలేదు? మీ ప్రేయసి ఏమైనా అత్యవసర పరిస్థితిలో ఉందేమో అంజలి కావాలని అతన్ని అడిగింది. కావేరి నా ప్రేయసి కాదు, మేము కేవలం స్నేహితులం అని ఆర్య బదులిచ్చాడు. ఓ, స్నేహం ముసుగులో ఉన్న సంబంధం అన్న మాట. అంజలి అవమానించకుండా ఉండలేకపోయింది. ఆర్య ఆమె వైపుకు తీక్షణంగా చూసి గొంతు బొంగురు పోగా అడిగాడు. అంటే నేను ఆమెతో ఉన్నాననే ఆలోచన నీకు ఇబ్బంది కలిగిస్తుందా? అంజలి ఆ ప్రశ్నను తిప్పికొట్టింది. నాకెందుకు? మీరెవరితో ఉంటే నాకు అనవసరం. అది నా వ్యాపారం కాదు. ఆర్య ముఖం నల్లబడింది. అతని కనుబొమ్మలు మండిపడ్డాయి. ఈ అమ్మాయి మాట్లాడే ప్రతి మాట అతనికి కోపం తెప్పిస్తుంది. కారులోని వాతావరణం ఇబ్బందికరంగా బరువుగా మారిపోయింది. ఎంత అలా అంటే అంజలికే అసౌకర్యంగా అనిపించింది. అతను కారు నడుపుతూ ఉండగా వీధి దీపాల వెలుగులో అతని అందమైన ముఖంపై పడుతున్న నీడలను గమనిస్తూ ఆమె అతన్ని రహస్యంగా గమనించింది. అతని ఒంటికి సరిగ్గా సరిపోయే తెల్ల చొక్కా వేసుకున్నాడు. రోజంతా ఎన్ని పనులున్నా ఆ చొక్కా మీద ఒక్క ముడత కూడా లేదు. అతని ముఖ కవలికలు చెక్కిన శిల్పంలా స్పష్టంగా అందంగా ఉన్నాయి. ఆ గీతల్ని సాక్షాత్తు దేవుడే స్వయంగా గీసినట్టుగా ఉన్నాయి. ఈ మనిషి ఎంత పరిపూర్ణంగా ఉన్నాడు అంటే అతనిలో ఎవరు ఒక తప్పు కూడా కనుగొనలేరని ఆమె ఒప్పుకోక తప్పలేదు. తన కాలనీ దగ్గరికి రాబోతున్నానని గమనించి అంజలి నిట్టూర్పు విడిచింది. ఇక ఇల్లు చివరికి ఏది ఏమైనా తను సురక్షితమైన ఇంటికి తిరిగి రావటానికి ఈ మనిషి చాలా సహాయం చేశాడు. ఆర్య గారు, మీకు చాలా చాలా థ్యాంక్ యూ. అంజలి మళ్ళీ అతనికి థ్యాంక్ యూ చెప్పింది. ఈసారి ఆమె మాటల్లో పూర్తి నిజాయితీ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కష్టాల్లో చిక్కుకుంటే నువ్వు సహాయం కోసం అడగాల్సిన మొదటి వ్యక్తిని నేనే అయి ఉండాలి. వేరే ఏ మగాడి సహాయం అయినా అడిగావో నేను నీకు ఇకపై సహాయం చేయను అని ఆర్య ఆజ్ఞాపించాడు అంజలిని. అంజలికి మాటలు రాలేదు. సహాయం అడిగేటప్పుడు కూడా అతని ప్రాధాన్యతల గురించి ఆలోచించాలా? ఇదేం న్యాయం? అయినా న్యాయమో కాదో ప్రస్తుతానికి అతన్ని సాధ్యం చేయటమే ఆమెకు ముఖ్య ఉద్దేశం కాబట్టి శరీరాన్ని తలూపింది. సరే, అర్థమైంది. ఆమె కారు దిగడాన్ని ఆర్య చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లోని భావాలు సంక్లిప్తంగా చీకటిగా ఉన్నాయి. ఆమె తన పక్క నుండి వెళ్ళిపోయిన ప్రతిసారి ఆమె ఎప్పటికీ తనతోనే ఉండిపోవాలని ఆశిస్తున్నట్టుగా అతనికి ఒక రకమైన తీవ్రమైన కోరిక కలుగుతుంది. తన ఆలోచనలకి అతనికి కోపం వచ్చింది. ఈ అమ్మాయి తనపై ఉన్న ఈ అధికారం చూసి చిరాకు పడ్డాడు. అంజలి కారుని ముఖ్య ప్రవేశం గుండా లోపలికి నడుచుకుంటూ వెళ్లడాన్ని చూస్తూ ఆర్య నెమ్మదిగా కారుని ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా అప్పుడే కావేరి మళ్ళీ ఫోన్ చేసింది. చివరి ఆర్య ఈసారి కాల్ కి సమాధానం ఇచ్చాడు. హలో, ఏంటి కావేరి విషయం? ఆర్య, ఎక్కడున్నావు? నేను నేను ఇప్పుడే పడుకున్నాను. నాకు ఒక భయంకరమైన పీడకల వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చి నాతో ఉండు. కావేరి గొంతుకు చాలా వణుకుతున్నట్టుగా ఉంది. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కావేరి. నేను నా హెల్పర్ సందీప్ ని నీకు తోడుగా పంపిస్తాను. ఆర్య నెమ్మదైన గొంతుతో చెప్పాడు.
వద్దు, నాకు నువ్వే కావాలి. నువ్వు తప్ప ఇంకెవరు నాకు ధైర్యం చెప్పలేరు. దయచేసి ఆర్య, నేను బ్రతుకులాడుతున్నాను, ఇక్కడికి రా. కావేరి గొంతులో ఇప్పుడు ఏడుపు ధ్వని కలిసింది. నేను ఇప్పుడు నిజంగా రాలేను కావేరి, దయచేసి మంచి అమ్మాయిలో ఉండు. ఆర్య ఫోన్లోనే ఆమెను ఓదార్చగలిగాడు. అవతల వైపు కావేరి గొంతులో నిరాశ ధ్వనించింది. కానీ ఆమె ఇంకా వినయంగానే, సరే అయితే నువ్వు ఎవరిని పంపించనక్కర్లేదు. రేపు దానికి బదులుగా నాకు ఒక బహుమతి ఇవ్వు. నేను ఈ విషయాన్ని వదిలేస్తాను అంది. సరే, నీకేం కావాలి? నేను ఇప్పుడే ఒక వైట్ కలర్ గౌన్ కొన్నాను, కానీ దానికి సరిపోయే నగలేవీ లేవు. నువ్వు నాకు ఒక జత పంపించు. ఓ సరే. ఆర్య సమాధానం వేగంగా నిశ్చయంగా ఉంది. ఎందుకంటే ఆమెకు భావోద్వేగంతో దగ్గరవడం కంటే వస్తువులు ఇచ్చి సరిపెట్టడం అతనికి మేలనిపించింది. ఇంతలో ఆ విలాసవంతమైన విల్లాలో కావేరి ఆర్యతో కాలు ముగించింది. ఆమె కళ్ళల్లో అగ్ని మండుతుంది. ఎందుకంటే రాత్రికి ఆమె వేసిన ప్రాణరేఖలన్నీ నాశనం అయ్యాయి. అరగంట క్రితమే అంజలిని కాపాడడానికి ఎవరో వచ్చారని నవనీత నుండి కావేరికి కాల్ వచ్చింది. అంతకంటే ముఖ్యంగా అలా వచ్చింది మరెవరో కాదు, స్వయంగా ఆర్యనే అని తెలిసింది. మరి ఇదంతా ప్లాన్ చేసింది కావేరి అని తెలిస్తే తన పరిస్థితి ఏంటో చూద్దాం.